నమస్తే, వెల్కమ్ టు AP23 ఛానల్. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి విజ్ఞానవంతుడైన పేరాబత్తుల రాజశేఖరానికి పట్టం కట్టాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగా భవానీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఏలూరు జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జగ్గవరపు ముతారెడ్డి, కరాటం రాంబాబు, జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులతో కలిసి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఫంక్షన్ హాల్లో ఎన్నికల అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి పీడిఎఫ్ ఆధార్ ఏంటంటే మేము ప్రజా సమస్యలపై పోరాడతాము, టీచర్ల గురించి పోరాడతాము, ఎంప్లాయీస్ గురించి పోరాడతామంటారు. మరి ఆనాడు మనం తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు మరి తెలంగాణ 50,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోటి వాళ్ళు టీచర్స్కి ఇచ్చిన ఫిట్మెంట్ 23%. మరి మనము 1,60,000 మరి లో బడ్జెట్ తోటి వచ్చి 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. మరి డిఎస్సీలు మీరు చూస్తే ఇప్పటిదాకా కూడా మ్యాక్సిమం డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి. మరి ఇవేమి కూడా టీచర్స్ పోరాడితే వచ్చినాయి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారికి మరి మంచిది చేయాలని చెప్పి ఎటువంటి పోరాటం లేకుండా రోడ్ల మీద వెళ్లకుండా మరి ఇచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు.